చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ వాళ్ళని సంతృప్తి పరచడానికి మీరు ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేవాడు లేదు కదా. కాకపోతే ఇక్కడ ఆక్షేపణీయం, అభ్యంతరకరం ఏంటంటే ఒకళ్ళ మహిళా మాజీ శాసనసభ్యురాలు, మహిళా మాజీ మంత్రి పట్ల, మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీసు అదేం చెప్తున్నాను. ఇది అతన్ని ప్రశ్నిస్తున్నాను, లేదా అతని కుటుంబ సభ్యులకి అడుగుతున్నాను. కాస్త అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి అమ్మాడికి. ఇంట్లో అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి ప్లేట్లో. బయటకు వచ్చి పశువులాగా, మృగంలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే దమ్ముగా నువ్వు ఉద్యోగం చేయి, 41 నోటీస్ ఇవ్వు, ఎఫ్ఐఆర్ కాపీ మొహాన్ కొట్టు, జుట్టు పరుకుని ఈడ్చుకెళ్ళు, బేడీలేసుకుని నడిపించుకెళ్ళు. నీ ఉద్యోగాన్ని ఎవడాపుతాడు? అంతేగాని ఒక మహిళ పట్ల కీచకుడిలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే తగిన శాస్తి మాత్రం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రకృతి ఒప్పుకోదు, భగవంతుడు ఒప్పుకోడు. అందరు లెక్కలు తేలుతాయి. కానీ ఇంటికి వెళ్ళాకైనా బట్టలిప్పే 4 రోజులు ఉద్యోగం కోసం, ఈ పోస్టింగుల కోసం, ఈ దిక్కుమాలిన ఉద్యోగం ఇట్లా చేయాలా అన్న? నికార్సుగా చేయండి. సినిమాల్లో చూస్తుంటాం కదా, గంజి పెట్టిన కాకి అంటే ఎట్లా, ఎంత నికార్సుగా ఉద్యోగం చేయాలో అది వదిలేసి ఈ రకంగా నీ ఇష్టారాజ్యంగా ఉద్యోగం చేయటమా? ఈ చుట్టుపక్కల ఈ జిల్లాల్లో ఈ ఎస్పీ గారి కింద ఎంతమంది సీఏలు ఉన్నారు? అందరూ ఇట్లా లేరే. ఈ సుబ్బనాయుడు లాగా అందరూ లేరు కదా. ఓ సుబ్బనాయుడు, ఇంకో భాస్కరు, ఇంకో ఎల్లయ్యో పొల్లయో, 3 4 చెప్తున్నారు. చించుకోండి ఒళ్ళు. కాకి మాటను మీ ఇష్టం వచ్చింది తెలుసుకోండి. మీ 3 4 ఉన్నారు కదా. కానీ ఈ రకంగా ఒక స్త్రీ పట్ల, ఒక మహిళ పట్ల ఉచ్చం నీచం మరిచి, సభ్యతా సంస్కారం మరిచి ఈ రకంగా ప్రవర్తించటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఉన్నతాధికారులకు కూడా చెప్తున్నాం, అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి మీరు. అంటే చట్టం అరెస్టులు చేసేప్పుడు కోర్టులు ఎన్నిసార్లు గడ్డి పెడుతున్నా కూడా ఈ సుబ్బనాయుడు లాంటి వాళ్ళు ఎవరు కూడా మారరాయిక. ఈ 3 4 ఈ జిల్లాలో ఉన్నోళ్ళు కోర్టులు ఇప్పటికి ఎన్నిసార్లు అక్షంతలు వేస్తున్నాయి? ఎన్నిసార్లు మొహమ్మ చేపట్టు మీ డీజీపీని పిలుస్తాం కోర్టులకి అని చెప్తున్నా కూడా భయం భక్తి లేదు. చట్టం మేరకు పనిచేసే, చట్టానికి లోబడి ఉద్యోగ నిర్వహణ చేయరు. ఎవడి మీద కేసు ఉంటే ఆడి మీద ఏం కేసు ఉందో నోటీస్ ఇవ్వు, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులకు నోటీస్ పడే మొహానా సంతకం పెట్టించుకో, నీ మొగుడి మీద, నీ కొడుకు మీద ఈ కేసు ఉంది అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్ళు. అది కానీ పద్ధతి ఏమీ కాకుండా నీకు ఎక్కడ కనపడితే అక్కడ కనీసం ఒక మహిళా మంత్రిగా, మాజీ మంత్రి గారు కారులో కూర్చునుంటే కారు సీట్లోకి నువ్వు ఆవిడ ఊళ్ళోకి ఎక్కబడేస్తావా? లాగేస్తావా ఆవిడని బయటికి? ఆవిడ అరుస్తుంది, ఏం అసలు ఎందుకు నువ్వు ఎందుకు నా కారులోకి దూరుతున్నావు ఎందుకు అని చెప్పని, ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావని ఆవిడ అడుస్తుంటే కూడా లెక్క లేకుండా నీ మీద కేసు పెడతా, అసాల్ట్ కేసు పెడతా. చుట్టూ ఉన్నారు కదా పోలీసులు, ఎవరు అందరూ సభ్యతగానే ప్రవర్తిస్తున్నారు కదా. ఎవరో ఎస్ఐలు ఉన్నారు, ఏఎస్ఐలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు సభ్యత మర్చిపోలేదు? ఈ సుబ్బనాయుడు ఒక్కడే ఎందుకు సభ్యత మర్చిపోయాడు? వాళ్ళు పోలీసులే కదా. నికార్సైన పోలీసులు కాదా వాళ్ళు? ఈ జిల్లా ఎస్పీ గారిని గట్టిగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీలాంటి మంచి అధికారులు ఇటువంటి పోలీస్ వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేటువంటి సుబ్బనాయుడు లాంటి అసభ్యకరంగా, అమర్యాదకరంగా స్త్రీల పట్ల లేదా చట్టాన్ని అమలు చేసే దాంట్లో విధి నిర్వహణని కిందకి దిగజారుస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తుల పట్ల
మీరు చర్యలు తీసుకోండి, ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పుల్లారావు గారి భార్య పుట్టినరోజుకి వెళ్ళి ఈ నియోజకవర్గంలో పోలీసులు అంతా కేక్ కోసి జైలు పరికిన వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు అనుకుంటారు? పుల్లారావు గారి భార్య పుట్టినరోజుకి వెళ్ళి జైలు కొట్టారు, కేకు ముక్కలు కోసి ఆవిడకి తినిపించారన్న సంగతి నేనైతే చూడలేదు. మీరైతే విలేకరులుగా మీరు చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర డీజీపీ ఖచ్చితంగా ఆయన కాకి యూనిఫామ్ వేసుకుని ఒక శాసనసభ్యుడు శ్రీమతి పుట్టినరోజు వేడుకల్లో ఆనంద పరవశులై పాల్గొని కేకులు కోసి ఆవిడకి పెట్టి జైలు పలికిన మాట మీరు వీడియో చూస్తే కనుక చర్యలు తీసుకోకుండా ఉంటే ఇక మీ డీజీపీ గారి విఘ్నతకే వదిలేస్తున్నాము. సార్, ఇది ఒక కేసులో కాదు, నిన్న తాడికొండలో కూడా 3:30కి ఒక దళిత ఎంపీటీసీ సభ్యురాల్ని ఈడ్చుకుంటూ నెట్టుకుంటూ లైట్లు ఆపి చాలా దారుణంగా హింసించి తీసుకొచ్చారు. గడచిన సంవత్సర కాలంగా పోలీసు వ్యవస్థలో తులసివనంలో గంజాయి మొక్కలు ఎలా అయితే అక్కడక్కడ ఉంటాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు వ్యవస్థలో తులసివనంలో గంజాయి మొక్కల్లాగా కొంతమంది చెడిపోయిన పోలీసులు కాకికి బట్టలు వేసుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి మహిళా ఎంపీటీసీని మహిళా పోలీసులు కానీ ఎవరూ లేకుండా లేదా అర్ధరాత్రి పూట ఒక మగ పోలీసులు ఈ రకంగా ఆవిడ్ని ఈడ్చుకురావటం, అరెస్ట్ చేయటం, లేదా ఇవాళ రజనమ్మ గారి సంఘటన దాంట్లో ఈ సుబ్బనాయుడు లాంటి వాళ్ళు ప్రవర్తన తీరు కానీ ఖచ్చితంగా ఈ గంజాయి మొక్కల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి లేదా కలుపు పెరకాల్సినటువంటి అవసరం పోలీస్ వ్యవస్థ నడుపుతున్నటువంటి ఉన్నతాధికారుల మీద ఉందనేది వారు గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.